Hello friends, hi, this is Veerabhadra. You are watching me on the Premier English. Friends, we have already discussed in our previous videos talking about habitual actions. I hope you remember. If you don't follow or if you don't remember, please watch once again that video because this video is going to deal with how to make a conversation on habitual actions. అంటే ఇంతకుముందు మనం హ్యాబిట్ సెలెక్షన్స్ ఎలా హ్యాబిట్ సెలెక్షన్ చెప్పేటప్పుడు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, అలాగే హ్యాబిట్ సెలెక్షన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే హ్యాబిట్ సెలెక్షన్స్ చెప్పడం, దాని మీద క్వశ్చన్స్ వేయడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయబోతున్నాం అనమాట. ఓకే దెన్, వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్ us get into topic. Okay, observe the board once. My habitual actions means my అంటే సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ ఐ. సో అబ్జర్వ్ ద వర్డ్. I get up by 6 in the morning. I get up by 6 in the morning. ఉదయం 6 గంటలకి నేను నిద్రలేస్తాను. బై 6 అంటే 6 లోపులో, అంటే 6 అవ్వకముందే లేస్తాను అని. ఎట్ 6 o'clock అంటే ఎగ్జాక్ట్గా 6 o'clockకి అని. అలాగే అరౌండ్ 6, ఎట్ అరౌండ్ 6, ఎట్ అబౌట్ 6 అంటే 6 గంటలకి అటు లేదా ఇటు 6 గంటల ప్రాంతంలో లేస్తాను అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ ఐ బ్రష్ మై టీత్ విత్ సెన్సోడైన్ పేస్ట్. ఈ బ్లాంక్లో మీరు ఏ పేస్ట్ అయితే వాడుతున్నారో అది పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ బ్రష్ మై టీత్ విత్ సో అండ్ సో పేస్ట్. లేటర్ ఐ హ్యావ్ ఆర్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఆర్ మిల్క్. హ్యావ్ అన్న టేక్ అన్న ఇక్కడ తాగడం అని అర్థం. మీరు ఏమైతే తాగుతారో, ఏం తాగితే అది. టీ అయితే టీ, మిల్క్ అయితే మిల్క్. లేటర్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. తర్వాత నేను ఒక కప్పు టీ తాగుతాను. ఆఫ్టర్ హ్యావింగ్ మిల్క్, పాలు తాగిన తర్వాత, ఆఫ్టర్ హ్యావింగ్ టీ ఆర్ టీ తాగిన తర్వాత ఐ గో టు వాష్రూమ్ అండ్ టేక్ ఏ షవర్ ఆర్ టేక్ ఏ బాత్. ఇక్కడ గమనించిన ఒకసారి, ఆఫ్టర్ హ్యావింగ్ మిల్క్ పాలు తాగిన తర్వాత ఐ గో టు వాష్రూమ్కి వెళ్తాను. అండ్ టేక్ ఏ షవర్ స్నానం చేస్తాను. టేక్ ఏ షవర్ అన్న స్నానం చేయడమే, టేక్ ఏ బాత్ అన్న స్నానం చేయడమే. నెక్స్ట్ ఆఫ్టర్ హ్యావింగ్ మిల్క్ ఆర్ టీ, పాలు తాగిన తర్వాత లేదా టీ తాగిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తాను అని. ఓకే, ఇక్కడ హ్యావింగ్ అన్న టేకింగ్ అన్న ఒకటి. ఆఫ్టర్ టేకింగ్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఐ టేక్ బాత్, స్నానం చేసిన తర్వాత ఐ గెట్ రెడీ అండ్ గో టు కాలేజ్. రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తాను. లేదా ఐ గో టు ఆఫీస్కి వెళ్తాను. అట్ 10 AM, ఉదయం 10 గంటలకి ఆఫీస్కి వెళ్తాను, లేదా 9 గంటలకి కాలేజ్కి వెళ్తాను. నెక్స్ట్ ఐ వర్క్ ఇన్ ద ఆఫీస్ అప్ టు 5 in the evening. సాయంత్రం 5 గంటల వరకు నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను. లేటర్ ఐ గో హోమ్, తర్వాత ఇంటికి వెళ్తాను. ఐ గో హోమ్ అంటే ఐ గో టు హోమ్ కాదు, హోమ్కి ముందు టూ రాదు. ఐ గో హోమ్ అండ్ ఐ రిఫ్రెష్, ఇంటికి వెళ్తాను, రిఫ్రెష్ అవుతాను. నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఒక కప్పు కాఫీ తాగుతాను. ఎలా? వాచింగ్ ప్రోగ్రామ్ ఆన్ టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఒక కప్పు కాఫీ తాగుతాను. ఇక్కడ చూడండి, ఆన్ టీవీ, ఇన్ టీవీ కాదు. ఓకే, ఐ వాచ్ ఏ కప్ ఆఫ్ కాఫీ వాచింగ్ ప్రోగ్రామ్ ఆన్ టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ కాఫీ తాగుతాను. ఆఫ్టర్ వాచింగ్ టీవీ చూసిన తర్వాత ఐ హ్యావ్ సప్పర్ అట్ 8 PM, 8 గంటలప్పుడు భోజనం చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకోవడానికి ముందుగా ఐ రీడ్ బుక్స్, పుస్తకాలు చదివేలాంటే ఐ రీడ్ బుక్స్. లేదా ఐ బ్రౌజ్ మై మొబైల్, లేదా మొబైల్ చూస్తాను. అప్ టు 11 PM, 11 వరకు పుస్తకాలు చదువుతాను లేదా మొబైల్ చూస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఐ స్లీప్ వెల్ ఫర్ 7 hours. తర్వాత నేను నిద్రపోతాను. ఎన్ని గంటలు? 7 గంటల వరకు నేను నిద్రపోతాను అని ఇలా చెప్తాను అనమాట. ఒకసారి ఈ సెంటెన్సెస్ అన్నీ గమనించి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీ హ్యాబిట్ సెలెక్షన్స్ ఇవి శాంపుల్గా కొన్ని ఇచ్చాను. వీటిని బేస్ చేసుకొని మీ హ్యాబిట్ సెలెక్షన్స్ కంటిన్యూస్గా చెప్పండి. ఫ్రమ్ వేకింగ్ అప్ టు గోయింగ్ టు బెడ్, వాట్ ఎవర్ యూ డూ, ట్రై టు టెల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్ట్రగుల్ వైల్ టెల్లింగ్, just repeat it again and again. If you do like this 3 or 4 times, automatically you habituate talking about your habitual actions. You can easily tell your habitual actions with your friend or with others. Okay, what you have to do is make a practice on these habitual actions, right?
ఇప్పుడు మనం గమనించినట్టయితే ద సబ్జెక్ట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఈజ్ ఐ. నేను తీసుకున్న సబ్జెక్ట్ ఐ కాబట్టి వెబ్స్ అన్నీ కూడా బేస్ ఫామ్లో ఉన్నాయి. ఐ బ్రష్, ఐ హ్యావ్, ఐ టేక్ ఆర్ ఐ గో, నెక్స్ట్ ఐ టేక్. ఇవన్నీ మనం గమనించినట్టయితే వెబ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫామ్లో ఉన్నాయన్నమాట. ఓకే, సబ్జెక్ట్ ఐ. అలాగే ఈ ఫస్ట్ ఫామ్ని ఐ అనే సబ్జెక్ట్తో కాకుండా ఇంకా మనం ఏ సబ్జెక్ట్స్ వాడచ్చు? వి, యు, దే. I, we, you, they. With these 4 subjects only we can use this kind of first verb form. Okay. Next, if you take the subject third person singulars. Third person singulars means he, she or it. If you take one of these subjects, you have to add s or s to the base form. Let us see once again the sentences on the subjects like he, she or it. ఇక్కడ నేను సబ్జెక్ట్ మై ఫ్రెండ్ అని తీసుకున్నాను. అంటే మై ఫ్రెండ్ హీ కావచ్చు, షీ కావచ్చు. నేను హీగా తీసుకున్నాను. చూడండి ఒకసారి స్ట్రక్చరు. సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ తీసుకోండి. ఆ తర్వాత V1, ఆ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఇది ప్రాసెస్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. మై ఫ్రెండ్, లేకపోతే ఇక్కడ మీరు నేమైనా పెట్టుకోవచ్చు. ఓకే, సురేష్, రమేష్ అలా, లేదంటే సీత, రవళి ఇలాంటి నేమ్స్ ఏవైనా తీసుకోవచ్చు. షీ అయినా హీ అయినా మనం చేయాల్సింది ఏంటి? వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఓకే, గమనించండి. మై ఫ్రెండ్ గెట్స్ అప్ ఎట్ 6 AM. మై ఫ్రెండ్ గెట్స్ అప్ ఎట్ 6 AM. గెట్స్, ఇక్కడ చూడండి వెర్బ్ గెట్, ఆ వెర్బ్కి ఎస్ చేర్చాం. ఇందాక ఏమన్నాను? ఐ గెట్ అప్ అన్నాను. ఐ గెట్ అప్ 5 AM అన్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఐ కాబట్టి ఇక్కడ ఏంటి? షీ కాబట్టి వెర్బ్కి ఎస్ చేర్చాలి. అది సింపుల్ ప్రెజెంట్లో రూల్. హ్యాబిట్ సెలెక్షన్ చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. దాంట్లో రూల్ వెర్బ్కి ఎస్ చేర్చాలన్నమాట. నెక్స్ట్, హీ బ్రషెస్ హిజ్ టీత్. హీ బ్రషెస్ హిజ్ టీత్. ఇందాక ఐ బ్రష్ అన్నాను. సబ్జెక్ట్ ఐ కాబట్టి కేవలం బ్రష్ తీసుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి ఏం చేశాను? ఆ బ్రష్కి ఈఎస్ చేర్చాను. ఓకే, హీ బ్రషెస్ హిజ్ టీత్. నెక్స్ట్, హీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ. ఇందాక టేక్, ఐ టేక్ అన్నాను. ఇప్పుడు ఏముంది? టేక్స్ అని ఉంది. ఎందుకని? సబ్జెక్ట్ హీ కాబట్టి టేక్స్ కానీ లేదా హ్యాస్ కానీ తీసుకోవాలి. అంతే, హ్యావ్స్ కాదు, హీ హ్యావ్స్ కాదు. He has a cup of tea. Next, after taking tea, he takes లేదా he has a shower. Taking tea, టీ తాగిన తర్వాత అతను స్నానం చేస్తాడు. నెక్స్ట్, after he takes bath లేదా after he has bath, he gets ready and he goes to his workplace. He gets ready. He get ready కాదు, he gets ready. He gets ready and he goes to his workplace. అతను ఆఫీస్కి వెళ్తాడు. వర్క్ ప్లేస్ అంటే అతను చేసే పని, అది కార్యాలయం కావచ్చు లేకుంటే మరి ఏదైనా కావచ్చు. హీ గోస్ టు హిజ్ వర్క్ ప్లేస్. హీ వర్క్స్, మామూలుగా అయితే ఏంటి? వెర్బ్ వర్క్. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి వర్క్కి ఎస్ చేర్చాం. హీ వర్క్స్ అప్ టు 6 PM. 6 గంటల వరకు అక్కడ పని చేస్తాడు. ఆఫ్టర్ ఫినిషింగ్ హిజ్ వర్క్, అతని పని పూర్తి చేసిన తర్వాత హీ గోస్ టు హిజ్ హోమ్. హీ గోస్, మామూలుగా గో. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి గోస్. He goes to his home and he spends some time with his family members. He spends, verb కి ఎస్ చేర్చాం. With his family members. He meets, meet మామూలుగా బేస్ ఫామ్. He meets, verb కి ఎస్ చేర్చాం. He meets his friends in the evenings. అంటే అతను సాయంత్రాలు తన స్నేహితుల్ని అంటే ఫ్రెండ్స్ని కలుస్తాడు. He takes his supper at 9 PM. అతను రాత్రి 9 గంటలకి భోజనం చేస్తాడు. సప్పర్ అంటే రాత్రి భోజనం, సప్పర్ కాదు, సప్పర్. హీ టేక్స్ హీ సప్పర్ అట్ 9 PM. 9 గంటలకి రాత్రి భోజనం చేస్తాడు. అండ్ హీ గోస్ టు బెడ్ అట్ 10 PM. 10 గంటలకు పడుకుంటాడు. దిస్ ఈజ్ హౌ వీ టెల్ అవర్ ఫ్రెండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఫ్రెండ్ మీన్స్ ద సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ లైక్ హీ ఆర్ షీ. ఇక్కడ ఇట్ రాదు. ఇట్ అంటే ఏంటి? అది లేక ఇది. ఇట్ అని దేన్ని అంటాం? మనం వస్తువులు అంటాం, ఆర్గనైజేషన్స్ అంటాం, ఏదైనా ప్లేస్ అంటాం. ఓకేనా? ఇట్ మీద మనం హ్యాబిట్ సెలెక్షన్ చెప్పలేము. ఓకే, యానిమల్స్ మీద చెప్పొచ్చు. సరే, వాటి గురించి మనం ఫర్దర్ క్లాస్లో తెలుసుకుందాం. అర్థమైంది కదా డిఫరెన్స్? సబ్జెక్ట్స్ ఐ, వి, యూ, దే అయినప్పుడు ఏం చేసాం? వెర్బ్ కేవలం బేస్ ఫామ్ మాత్రమే తీసుకున్నాం, ఎలాంటి చేంజెస్ లేకుండా. ఇక్కడ సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ తీసుకుంటే ఏం చేసాం? ఆ వెర్బ్కి అంటే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చామన్నమాట. ఈ తేడా హ్యాబిట్ సెలెక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ హ్యాబిట్ సెలెక్షన్స్, మీ ఫ్రెండ్ హ్యాబిచువల్ యాక్షన్స్
చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. చెప్పేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీ సబ్జెక్ట్ ఐ అని తీసుకున్నప్పుడు వెర్బ్ ప్లెయిన్గా చెప్పేసేయాలి. ఐ టేక్, ఐ గో, ఓకే, ఐ బ్రష్, ఐ టేక్ టీ, ఐ టేక్ బాత్, ఐ గో టు ఆఫీస్, లైక్ దిస్. అదే సబ్జెక్ట్ షీ తీసుకున్నారనుకోండి, లేదా హీ కానీ తీసుకున్నారనుకోండి, అప్పుడు హీ గోస్ టు ఆఫీస్, హీ స్లీప్స్, ఓకే, హీ మీట్స్ హీస్ ఫ్రెండ్స్, లైక్ దిస్. ఇట్లా మనం ఆ చేంజెస్ చేస్తూ, ఓకే, వెర్బ్ను మారుస్తూ, సబ్జెక్టుకు అనుగుణంగా వెర్బ్ను మారుస్తూ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు చెప్పారు అంటే వెర్బ్కి ఎస్ చేర్చడం అలవాటు అవుతుంది. మామూలుగా ఎప్పుడు ఐగు ఇదైతే చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే కేవలం మనకు బేస్ ఫామ్ ఒక్కటే వాడటం అలవాటు అవుతుంది, V1 ఒక్కటే అలవాటు అవుతుంది. అలా కాకుండా ఫ్రెండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ హ్యాబిచువల్ యాక్షన్ చెప్పామనుకోండి, వెర్బ్కి ఎస్ చేర్చడం అలవాటు అవుతుంది అనమాట. అలవాటు చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా? ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని ఆ తేడాలు చూపిస్తూ హ్యాబిచువల్ యాక్షన్ చెప్పండి. ఒకసారి మీవి చెప్పండి, ఒకసారి మీ ఫ్రెండ్వి చెప్పండి. ఒకసారి ఏం చేస్తారు, మీ ఫ్రెండ్వి మీవి కలిపి చెప్పేసేయండి. అప్పుడు రెండు అలవాటు అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ బై 5 o'clock బట్ మై ఫ్రెండ్ గెట్స్ అప్ బై 6 o'clock. ఐ గెట్ అప్, మై ఫ్రెండ్ గెట్స్ అప్. ఇట్లా. ఓకే, ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ బట్ మై ఫ్రెండ్ టేక్స్ ఏ కప్ ఆఫ్ మిల్క్, లైక్ దిస్. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, మై ఫ్రెండ్ టేక్స్ ఏ కప్ ఆఫ్ milk, like this. I take breakfast, my friend takes breakfast. I like idli but my friend likes chapati, like this. అట్లా వెర్బ్కి అనుగుణంగా సబ్జెక్ట్కి అనుగుణంగా వెర్బ్ని మార్చడం ప్రాక్టీస్ చేయండి. 2-3 సార్లు చెప్పండి, 3-4 సార్లు చెప్పండి, పర్లేదు. ఫ్రెండ్స్ కూర్చోండి, ఎదురుగా కూర్చోండి. ఒకసారి మీ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పండి, మీ ఫ్రెండ్ని చెప్పమనివ్వండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ మీరు చెప్పండి. ఆ తర్వాత తన ఫ్రెండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ తనని చెప్పనివ్వండి. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఇద్దరివి హ్యాబిచువల్ యాక్షన్ చెప్పండి, మీవి మీ ఫ్రెండ్వి. అలాగే మీ ఫ్రెండ్ని కూడా అడగండి, తన ఫ్రెండ్వి హ్యాబిచువల్ యాక్షన్ చెప్పండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అలవాటు పడుతుంది, నోరు అలవాటు అవుతుంది అనమాట హ్యాబిచువల్ యాక్షన్ చెప్పడంలో. ఇలా మీరు చేశారు అంటే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను అనే నమ్మకం మీ మీద మీకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వైల్ వాచింగ్ దిస్ సెషన్, please mention your doubts in the comment section. I will definitely respond. And what my request is, if this is the first time you are watching this channel, please subscribe to my channel and share this channel with your friends and like, comment. Thank you very much.